జేఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు తప్పుడు ర్యాంకులను తప్పుడుగా ప్రచారం చేస్తూ విద్యార్థులు వాళ్ళ తల్లిని మోసం చేస్తా ఉన్నాయి. నిన్న ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 9వ ర్యాంక్ సంబంధించినటువంటిది శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు ఇలా తమ విద్యార్థి అంటూ ఇలా పేపర్లో ప్రకటించుకున్నటువంటి వైనం. అసలు ఆ విద్యార్థి ఏ విద్యా సంస్థలు చదివాడనేటువంటి విషయం ఇలా అర్థం కాక ఒకే విద్యార్థి సంబంధించిన 9వ ర్యాంకును శ్రీ చైతన్య వారు తమ విద్యార్థి అంటూ, నారాయణ వారు తమ విద్యార్థి అంటూ ప్రచారం చేస్తూ లేని ర్యాంకులను లేనిటువంటి ప్రచారం చేస్తూ ఇలా విద్యార్థులు వాళ్ళ మోసం చేస్తా ఉన్నారు. ఎన్టీ అధికారులు వెంటనే స్పందించి ఇలా తప్పుడు ర్యాంకులతో ఇలా విస్తృత ప్రచారం చేస్తూ విద్యార్థులు వాళ్ళ తల్లిని అడ్మిషన్ల కోసం లక్షలాది ఫీజుల రూపాయలు దోపిడీ కోసం ఇలా మోసం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కళాశాలను వెంటనే అరికట్టాలి. ఇలా శ్రీ చైతన్య నారాయణ కళాశాలను జేఈ మెయిన్స్ లో 9వ ర్యాంకే కాకుండా ఇంకా అనేకమైనటువంటి ర్యాంకులను కూడా ఇలా తమ కళాశాలలు అనే విధంగా ఈ రెండు విద్యా సంస్థల వారు ఇలా ఒక మూటాగా ఏర్పడి చైనా విద్యా సంస్థలు ఒక దోపిడీ కేంద్రాలుగా ఇలా తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తూ అనుమతి లేని క్యాంపస్లు నిర్వహిస్తూ ఇలా లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాక్షాత్తు జేఈ మెయిన్స్ ఫలితాల్లోనే మనందరం చూస్తున్న విధంగానే ఇలా 9వ ర్యాంక్ పై ఎంత మోసపూరితమైనటువంటి ఫేక్ ర్యాంకు సృష్టించి ప్రచారం చేసుకున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కళాశాలపై క్రిమినల్ చర్యలు తీసుకొని వెంటనే యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా విద్యార్థులు వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోసపూరిత దోపిడీదారి శ్రీ చైతన్య నారాయణ కళాశాల విద్యార్థులు చేర్పించకండి. ఇలా శ్రీ చైతన్య నారాయణ కళాశాల తప్పుడు శ్రీ చైతన్య నారాయణ కళాశాలనే ఇలా అనుమతి లేనటువంటి వాటి కేంద్రాలుగా ఉన్నటువంటి ఫీజుల రక్తం తాగేటువంటి శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో ఎవరు జైలు కావద్దని చెప్పి ఏఐఎస్ఎఫ్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.